గారు విన్నారు, సర్కు సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. ముఖ్యంగా రివిజన్ చేయడం అనేది ఇంపార్టెంటే, డెఫినెట్గా సవరించాలి, పోయిన వాళ్ళవి తీసేయాలి, కొత్తవి నమోదవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఉన్న 2 చోట్ల ఉన్నటువంటి వాళ్ళవి తీసేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రివిజన్ మంచిదే కానీ చేసే పద్ధతే కరెక్ట్ లేదు, అది మీకు అనుకూలంగా జరుగుతోంది ఆ పద్ధతి కూడా అని చెప్పేది విపక్షాల విమర్శ. మేడం, మొదట మీకు అట్లాగే మన ప్యానెల్లోని మిత్రులకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి వెనకాల ఒక మిషన్ ఉన్నట్టున్నది, అబద్ధాలు తయారు చేసే మిషన్. సో ప్రతి ఎలక్షన్స్ ముందు ఆయన వచ్చేసి ఒక అబద్ధాల ఫ్యాక్టరీలోంచి అబద్ధాలు పట్టుకొని వస్తాడు. వచ్చేసి ఇప్పుడు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, లేకుంటే ఇంకేదో ఆయన అబద్ధాల ఫ్యాక్టరీలో ఏది తయారైతే అది చెప్తారు. ఇప్పుడు వచ్చి పేదవాళ్లకు రేషన్ కార్డులు తొలగిస్తారంట. పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చేది ఎవరండి? స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా తొలగిస్తుందండి? అసలు ఆయన చెప్పేదానికి కొంచెం బుర్ర ఉందా మాట్లాడేదానికి? ఎస్ఐఆర్ గురించి మనం వస్తే, ఇప్పుడు ఎస్ఐఆర్ కాకుండా వేరే ఏదైనా మార్గం ఉందా అని అడిగింది ఈ ఎలక్షన్ కమిషన్. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మరి ఏం చెప్పట్లేదు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 2010 సంవత్సరంలో ఓటరులను, అంటే ఓటరు లిస్ట్ లోంచి చనిపోయిన ఓటర్లను కానీ లేకుంటే పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ కానీ తొలగించే అధికారము అప్పటి వరకు రిటర్నింగ్ ఆఫీసర్కి ఉంటుండే. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు UPA 2లో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క అధికారాన్ని వీళ్ళు తొలగించడం జరిగింది. అప్పటి నుంచి ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఖచ్చితంగా జరగాల్సిన యాక్టివిటీని వీళ్ళు బంద్ చేశారు. అంటే 2004లో జరిగిన తర్వాత మళ్ళీ జరగలేదు. అందు గురించే ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఇప్పుడు పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ ఉంటారు మేడం, వాళ్ళను 2 చోట్ల ఓటర్ ఐడి ఉండనిద్దామా? మీరే చెప్పండి, రాజ్యాంగం ఒప్పుకుంటుందా? తర్వాత ఫేక్ ఓటర్స్ ఉంటారు, అంటే రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టి, మానవతరాయ్ గారి బొమ్మ పెట్టి, నా బొమ్మ పెట్టి ఏదో పేరుతోనే ఒక ఓటర్ క్రియేట్ అవుతుంది Form 6లో. దాన్ని ఎట్లా మనం తొలగించకుండా దాన్ని అట్లనే ఉంచుదామా? మీకు తెలుసు, మన టీవీలో అనేక చర్చలలో మనం పాల్గొన్నప్పుడు కూడా చూసాం, ఆంజనేయ స్వామి బొమ్మలు పెట్టి, తర్వాత శివుని లింగం బొమ్మలు పెట్టి కూడా ఓటర్ ఐడీలు క్రియేట్ అయినాయి. దయచేసి అర్థం చేసుకోండి. మూడోది, పర్మనెంట్లీ షిఫ్టెడ్ టు ఫారిన్ కంట్రీస్, వాళ్ళని తీసేద్దామా ఉంచుకుందామా? అట్లాగే ఆ తర్వాత చనిపోయిన వాళ్ళను ఎవరు తీసేయాలి? చనిపోయిన వాళ్ళను ROకు అధికారం లేదని UPA గవర్నమెంట్ చెప్పింది. మరి ఎవరు తీయాలి? ఎవరు తీస్తారు చెప్పండి? అది ఇట్లా పంచాయతీ పెట్టి తీసుకుంటామా? చనిపోయిన ఓటర్లను ఎవరు రిమూవ్ చేయాలి? ఇక్కడ పాయింట్ ఏంటంటే మేడం, దయచేసి అర్థం చేసుకోవాలి, మనం అందరికీ కూడా ఒక ప్యూర్ అక్యురేట్ ఓటర్ లిస్ట్ కావాలని ప్రతి పొలిటికల్ పార్టీకి ఉంది కదా. పొలిటికల్ పార్టీలు ఎవరికైనా ఇంటెన్షన్ ఉందా? రాంగ్ ఓటర్ ఐడి వట్టిగా 1200 పేర్లతో ఒక పోలింగ్ బూత్ తయారు కావాలని ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. కాకపోతే సమస్య ఏమవుతుందంటే, అంటే అమర్నాథ్ గారు ఇప్పుడు వాళ్ళు చెప్పేది అదే కదా, రివిజన్ అనేది ఇంపార్టెంటే, చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ మీకు అనుకూలంగా లేనటువంటివి, అటువంటి ఓట్లను కూడా తొలగిస్తున్నారు, ఓటు హక్కును తొలగిస్తున్నారని. అంటే చనిపోయిన వాళ్ళే తొలగిస్తే వాళ్ళు ఏమో అబ్జెక్షన్ చెప్పట్లేదు, 2 ఓట్లు ఉంటే ఒకటి తొలగిస్తే అబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ మామూలుగా ఓటు వేసే హక్కు ఉన్నటువంటి పేదలకు సంబంధించినవి ఇప్పుడు వేరే దగ్గర పనికి వెళ్తారు, ఇక్కడ ఓటు హక్కు పోతుంది. వాళ్లకు ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే వాళ్ళు అప్లై చేసుకోవడం కానీ అవి తెలియదు, దాన్ని వదిలేస్తూ ఉంటారు, ఒక్కోసారి పెద్ద పట్టించుకోరు. సో అటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వాళ్ళ ఓట్లు పోయే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు మీ దృష్టి అంటే HMTV ప్రేక్షకులకు కూడా తెలవాల్సిన అక్కర ఉన్నది కాబట్టి 11 రకాల ఐడెంటిటీ వ్యవస్థలను సుప్రీంకోర్టు నిర్మాణం చేసింది. 11 రకాలు. దానిలో బేర్ మినిమం ఏంది? ఆధార్, లేకుంటే ఫ్యామిలీ కార్డు, లేకుంటే ల్యాండ్ హోల్డింగ్ కార్డు, లేకుంటే OBC SC ST రిజిస్ట్రేషన్, కాస్ట్ సర్టిఫికేట్, ఫారెస్ట్ రైట్స్, అంటే ఆదివాసీలకు గిరిజనులకు పాపం ఇవన్నీ ఉండవేమో అని వాళ్ళకు ఫారెస్ట్ రైట్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి ROFR 2006 చట్టం ప్రకారం, లేకుంటే పాస్పోర్ట్, లేకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ SSC కానీ ఇట్లాంటిది, బర్త్ సర్టిఫికెట్, ఐడెంటిటీ, ఇవన్నీ ఏవి లేని రోహింగ్యాలకు, బంగ్లాదేశీలకు, పాకిస్తానీలకు ఓటర్ ఐడి ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన లక్ష్యం. ఎట్లా ఇస్తాం మేడం? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, బంగ్లాదేశ్ లో వాళ్ళందరినీ తీసుకొచ్చి బెంగాల్లో ఒక 50 లక్షల మందికి ఓటర్ ఐడి కార్డు ఇవ్వండి అనే చెప్తున్నది ఆమె దీది మమతా బెనర్జీ గారు. ఎట్లా ఇస్తారండి? బరాబర్ ఇయ్యం సార్. 71 సంవత్సరాల ఒక వృద్ధుడు ఫస్ట్ టైం Form 6 అప్లై చేస్తాడా మేడం? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఆయన మన కోమాలో ఉన్నాడా ఈ 50 సంవత్సరాలు 18 ఏళ్ల నుంచి? 71 సంవత్సరాల వృద్ధుడు సడన్ గా వచ్చి ఇప్పుడు Form 6 అప్లై చేస్తే అతని కొడుకు, అతని తండ్రి ఎవరు తెలియదు.
సడన్ గా ఇప్పుడు వాళ్ళకు ఓటర్ ఐడి ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు చెప్తారు, మీరు ఇస్తారా? ఇమ్మన్న మాటల ఇప్పుడు హైదరాబాద్ లో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, ఎంత దారుణంగా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన. మొత్తం దేశంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో మొత్తం దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్ పాస్పోర్ట్లు, పాకిస్తాన్ పాస్పోర్ట్లు సరెండర్ చేసి వాళ్ళని పంపించాలి. ఎవరైతే ఇల్లీగల్ గా బంగ్లాదేశ్, పాకిస్తానీలు ఇక్కడ ఈ రాష్ట్రాలలో ఉన్నారో వాళ్ళని వెంటనే ఐడెంటిఫై చేయండి అని చెప్తే మొత్తం తెలంగాణలో ఒక్క పేరును కూడా వీళ్ళు ఐడెంటిఫై చేయలేదు, ఒక్కలను కూడా. అంటే మొత్తం హైదరాబాద్ లో అసలు ఒక్క బంగ్లాదేశీ, ఒక్క పాకిస్తానీ పాస్పోర్ట్ లేదు అని నిర్ధారణ చేసినట్ట. ఎంత అన్యాయం మేడం! ప్రతి రాష్ట్రంలో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇచ్చారు. అంటే వీళ్ళు ఎవరిని అప్పీల్ చేయడానికి వీళ్ళు పనిచేస్తున్నారు? ఇదా వ్యవస్థ? ఇట్లా ఉంటే మీరు సెక్యూరిటీగా ఉంటారా? మేము సెక్యూరిటీగా ఉంటామా? మీరు సెక్యూరిటీని వదిలిపెడతారు, రాష్ట్రాన్ని వదిలిపెడతారు, ఒక అభివృద్ధి పని చేయరు, సంక్షేమ పరిస్థితి లేదు, ఏమైనా అప్పీజ్మెంట్ పాలిటిక్స్. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. ఇది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇది సెక్యులర్ కంట్రీ. దీన్ని మనందరం వెళ్ళి ఆ పార్టీకి ఓట్లు వేసి మాట్లాడాలి, వాళ్ళు వచ్చి ఇంకా అబద్ధాలు మాట్లాడతారు. ఎట్లా మేడం? ఎట్లా ఇది జరుగుతుందా? ఇది డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమా, లేకుంటే వాళ్ళ షరియాల చట్టమా? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే షరియా చట్టమా ఇది? ఎట్లా ఒప్పుకుంటారు మేడం? ఇవాళ ఎస్ఐఆర్ వద్దంటారు, రేపు రాజ్యాంగం వద్దంటారు. ఆల్రెడీ చేశారు కదా 1975 లో, రాజ్యాంగం అవసరం లేదు ఈ దేశానికి అని చెప్పేసి ఆమె ఇందిరాగాంధీ గారు. తర్వాత అనేక లక్షల మంది పోరాడితే భారతదేశం మళ్ళీ ప్రజాస్వామ్య దేశం అయింది. లేకుంటే మనం ఇంకా ఆ ఎమర్జెన్సీ చీకటి రోజులలోనే బతికేటోళ్ళం. దయచేసి అర్థం చేసుకోండి, ఎమర్జెన్సీ పెట్టిన రోజు. మేడం నేను క్లియర్ గా చెప్తున్నాను, ఈ రోజు ఎస్ఐఆర్ అనేది దేశంలో ఎంత అవసరమో మనకన్నా ఎక్కువ చిన్న చిన్న పల్లెటూరులో ఉండే చదువుకోలేని ఇల్లిటరేట్స్ కూడా అర్థమైంది. వాళ్ళే క్లియర్ గా బరాబర్ చేయాలని చెప్తున్నారు. మీరు బీహార్ లో వెళ్ళండి, హర్యానాలో వెళ్ళండి, మహారాష్ట్రలో వెళ్ళండి. ఈ రోజు బీహార్ కు సంబంధించి కూడా ఒక 60 లక్షల ఓట్లను తొలగిస్తే వాటికి సంబంధించి మళ్ళీ ఒక 25 నుంచి 30 లక్షలు యాడ్ చేశారు. అంటే అంతమంది, అంటే ఇక్కడ సర్వే గురించి కూడా ఇందులో కొన్ని ఇంకా మిగతా వాటిల్లో కూడా కొంతమంది పట్టించుకున్నారు, టైం తెలిసిందో తెలియలేదో, అంటే అభ్యంతరాలకు సంబంధించి లేదంటే వాళ్ళ ఓటు తొలగించబడ్డది అన్న దానికి సంబంధించి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి, ఈ వివరాలన్నిటిపైన ఇంకా ఉండుంటాయి. వాళ్ళ ఓట్లు పోయినవి వేయాల్సినటువంటి వాళ్ళు ఇంకా ఉండుంటాయి అనేది కూడా అక్కడ ఒక డౌట్ ఉంది. 25 to 30 lakhs యాడ్ చేశారు. అంటే చెప్పండి జోష్న గారు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఫామ్ 6 అనేది కొత్తగా ఓటర్ ఐడెంటిటీ కావాలడానికి రిజిస్ట్రేషన్ అయ్యే ఫామ్ 6. ఫామ్ 8 అంటే షిఫ్టెడ్ ఓటర్. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ కో లేకుంటే హిమాయత్ నగర్ కో వెళ్ళాను అనుకోండి, అక్కడ అడ్రస్ ప్రకారము నాకు ఇట్లా షిఫ్ట్ చేయండి, నేను పలానా అడ్రస్ లో నా ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి కార్డు ఎపిక్ నెంబర్ మారకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో అడ్రస్ కు మారే వ్యవస్థను ఫామ్ 8 అంటాం. ఆ మధ్యలో ఫామ్ 7 అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు డౌట్ ఉంది, పలానా వ్యక్తికి అతను లేడు లేకుంటే చనిపోయినాడు, దీని ప్రకారం ఫామ్ 7 ప్రకారం మీరు ఆ ఓటర్ తొలగించండి అని ఇంకొకరు ఎవరైనా వెళ్ళి ఆ పోలింగ్ బూత్ లో ఉన్న వ్యక్తి బిఎల్ఓకి ఇవ్వచ్చు. ఇక్కడ ఇవన్నీ చాలా పకడ్బందీగా ఉండే వ్యవస్థలు ఉన్నా కూడా చేసే వ్యక్తుల యొక్క లోపాల కారణంగా, అక్యురసీ లేని కారణంగా, అంటే అమర్నాథ్ గారు ఆ మధ్య రాహుల్ గాంధీ గారు కూడా సమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇన్ని వందల ఓట్లు, అంటే ఒక మొహంతోని ఇన్ని ఓట్లు, లేదంటే రకరకాలుగా అది ప్రొజెక్ట్ చేసి చూపించారు కదా. తర్వాత హర్యానా గవర్నమెంట్ చాలా కేటగారికల్ గా చెప్పింది, ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్ లో అదంతా తప్పు. వాళ్ళు ఫస్ట్ డ్రాఫ్ట్ రోల్స్ అంటే ప్రతి సంవత్సరము 4 సార్లు ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ ప్రింట్ చేస్తుంది. జనవరి 1, అట్లాగే ఏప్రిల్ 1, అట్లాగే జూలై 1, అట్లాగే అక్టోబర్ 1, రైట్. 5వ తారీఖు లిస్ట్ మదర్ రోల్ అంటాం. దానిలో ఎలక్షన్స్ ముందు సప్లిమెంటరీ రోల్, సప్లిమెంటరీ 1, సప్లిమెంటరీ 2 యాడ్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ అందరికి పోలింగ్ బూత్ లో పనిచేసే ప్రతి పొలిటికల్ కార్యకర్తకు తెలుస్తుంది మేడం. ఇదంతా BLA 2 అని పెట్టుకోవాలి ప్రతి పొలిటికల్ పార్టీ. BLA 2 అంటే 65,000 పోలింగ్ బూత్లు ఏదైతే బీహార్ లో ఉన్నాయో 65,000 మంది BLA 2లు ఉండాలి కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు లేరు. ఒక్క పోలింగ్ బూత్ లో కూడా BLA 2 వచ్చి రిపోర్ట్ చేయలేదు, ఒక్క బూత్ లో కూడా. మొత్తం